ఇవాళ వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి వరంగల్కు చేరుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ఓపెనింగ్స్ చేయనున్నారు. గ్రేటర్ వరంగల్పై రివ్యూ మీటింగ్ చేపట్టనున్నారు. సాయంత్రం అక్కడి నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్టుకు హెలికాప్టర్లో చేరుకోనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండగట్టు అంజన్నను దర్శించుకుని మొక్కు తీర్చుకోనున్నారు. ఉదయం రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్తారు. 11 గంటలకు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకుంటారు. పవన్ కళ్యాణ్ రాక కోసం తెలంగాణ జనసేన భారీగా ఏర్పాట్లు చేసింది. గత ఎన్నికలకు ముందు చేపట్టిన వారాహి బస్సుకు ఇక్కడే మొదటి పూజలు చేశారు పవన్ కళ్యాణ్. కశ్మీర్ కొండల్లో గుహ లోపల మంచు రూపంలో ఉండే శివయ్యను దర్శించుకునేందుకు సాహసోపేతంగా సాగే అమర్నాథ్ యాత్రకు అంతా సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ప్రయాణం మొదలవుతుంది. యాత్రికుల కోసం స్పాట్ రిజిస్ట్రేషన్ల కార్యక్రమం మొదలైంది. జమ్మూలోని పురాణి మండి రామ మందిరం కాంప్లెక్స్ లో సెంటర్ ని ప్రారంభించారు. రోజుకు 600 మందికి రిజిస్ట్రేషన్ చేస్తారు. తొలి రోజు 358 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. 52 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్ర కోసం భద్రత కట్టుదిట్టం చేశారు. ఇటీవల జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో యాత్ర సాగే మార్గమంతా శత్రు దుర్భేద్యంగా మారింది. డ్రోన్ వ్యవస్థను వాడుతున్నారు. 365 డిగ్రీల సీసీ కెమెరాలతో నిఘాను పెంచారు. వాహనాల రాకపోకలను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తున్నారు. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశారు సీఎం చంద్రబాబు. ఏపీకి జీవనాడి లాంటి పోలవరానికి జగనే శాపంగా పరిణమించారని విమర్శించారు. డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం డ్యామేజ్ల స్పష్టతతో పాటు ఆర్థిక అంశాలపై క్లారిటీ వచ్చాకే ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడానికి అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన అంతర్జాతీయ, స్వదేశీ నిపుణుల కమిటీ తర్వాత పోలవరం పునర్నిర్మాణంపై పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పారు చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. చంద్రబాబు వల్లే పోలవరం నాశనమైందని అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏంటని అంబటి రాంబాబు నిలదీశారు. 1000 కోట్ల విలువైన ప్రాజెక్టు కాబట్టే నాడు చంద్రబాబు ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని తలకెత్తుకుందని విమర్శించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్ నియామకంతో పాటు కేబినెట్ విస్తరణపై వీరి మధ్య చర్చ సాగినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ నియామకంలో సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోవాలనే నిర్ణయానికి ఏఐసీసీ పెద్దలు వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 5 లోపే పూర్తి చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్పై పోటీ చేసిన వాళ్లకే కేబినెట్లో చోటు దక్కుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారైనా తెలంగాణకి 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయన్నారు. వాటి వడ్డీలో ఏమాత్రం తగ్గినా ఏటా 1000 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పోస్టింగ్స్ లో రూల్స్ బ్రేక్ చేయదలుచుకోలేదన్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ రేస్లో ఎవరైనా ఉండొచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం వేసిన ఛత్తీస్గఢ్ విద్యుత్ విషయంలో కమిషన్ను రద్దు చేయాలంటూ మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ క్రమంలో కోర్టు ఇచ్చే తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. పార్టీని వీడి దొంగలతో చేరేవారి గురించి బాధ లేదన్నారు కేసీఆర్. తెలంగాణ సాధించిన తమకు ఇదో లెక్క కాదన్నారు. పార్టీ నాయకులను తయారు చేస్తుంటే తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు. ఆనాడైనా ఈనాడైనా నాయకులను తయారు చేసుకుంది పార్టీనే అని చెప్పారు కేసీఆర్. మెరికల్ లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు కేసీఆర్. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే సత్తా తమకే ఉందన్నారు ఆయన. మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు కాళ యాదయ్య. కాళ యాదయ్యకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా చేశారు. జగన్ ప్రభుత్వంలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పనిచేశారు అలీ. 1999 నుంచి 20 ఏళ్ల పాటు రాజకీయాల్లో పనిచేశానన్నారు అలీ. ప్రస్తుతం తాను ఏ రాజకీయ పార్టీలో లేనని చెప్పారు. నాయకుల కోసం ప్రచారం చేసినప్పుడు వాళ్ల గురించి పొగిడానే కానీ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించలేదన్నారు అలీ. రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకుంటానని చెప్పారు ఆయన. ఇక నుంచి తాను కూడా సాధారణ మనిషినే అని చెప్పారు.
జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. RRR NH 65 మన్నెగూడ ఆర్మూరు మంచిరాల జాతీయ రహదారులపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతుంటే నిర్లక్ష్యం తగదని అధికారులని సూచించారు మంత్రి కోమటిరెడ్డి. వేగంగా పనులు చేస్తే ప్రజల మన్ననలు పొందవచ్చని అన్నారు. GHMC ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ గా ఏబీ రంగనాథ్ బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ లో మ్యాన్ హోల్స్ లో నిలిచిపోయిన చెత్తను 2 రోజుల్లో పూర్తిగా తొలగించాల్సిందిగా ఆదేశించారు. వర్షాలు భారీ స్థాయిలో పడుతూ ఉండటంతో వర్షం నీరు రోడ్లపై నిలిచిపోకుండా ఉండేందుకు గాను విజిలెన్స్ కమిషనర్ నగరంలో 140కు పైగా ఉన్న వాటర్ లాకింగ్ పాయింట్లపై దృష్టి సారించారు. క్యాచ్ ఫిట్స్, మ్యాన్ హోల్స్ లో వర్షం నీరు ప్రవాహానికి అడ్డుగా ఉన్న యుద్ధ ప్రాతిపదికపై చెత్తతో పాటు పేరుకుపోయిన ఇసుకను తొలగించాల్సిందిగా సంబంధిత ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను విజిలెన్స్ కమిషనర్ ఆదేశించారు. అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం దిగువగొట్టివీడులో కాల్పులు కలకలం రేపాయి. భూ వివాదాల కారణంగా వృద్ధుడిపై పాపారావు అనే వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపారు. శ్రీరాములకు తీవ్ర గాయాలయ్యాయి. భూ వివాదమే ఇందుకు కారణమని గ్రామస్తులు భావిస్తున్నారు. పిస్టోల్ను పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారం దుమారం రేపుతుంది. దీనిపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో లోక్సభ, రాజ్యసభల్లో శుక్రవారం గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రతిపక్షాల ఆందోళనలతో లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సంతాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా ప్రతిపక్షాలు నీట్ అంశాన్ని లేవనెత్తాయి. నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థుల కోసం సభలో చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఇందుకు సభాపతి ఓం బిర్లా అంగీకరించకపోవడంతో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. నీట్ లీక్స్ పై లోక్సభలో గందరగోళం తలెత్తితే అటు నీట్ ను రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. సీఎం స్టాలిన్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా విపక్ష సభ్యులు సైతం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. మెడికల్ సీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే ఇవ్వాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. ఇంటర్ మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపులుండాలన్నారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. దానికి ముందు లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశం లేవనెత్తగానే మైక్ ఆపేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్ చేసింది. మైక్రోఫోన్లో మాట్లాడేందుకు వీలు కల్పించాలంటూ స్పీకర్ ఓం బిర్లాను రాహుల్ కోరడం ఆ దృశ్యాల్లో కనిపిస్తోంది. నీట్ వివాదంపై చర్చ జరగాలని, దీనిపై కేంద్రం ప్రకటన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్ సమస్య దేశ యువతకు సంబంధించిన కీలకమైన అంశమని అన్నారు. దానిపై సభలో అర్థవంతమైన, గౌరవప్రదమైన చర్చను ప్రధాని చేపట్టాలన్నారు. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ పై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవంటూ ఆయనకు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. రిజిస్టర్స్, రెవెన్యూ రికార్డుల్లో భూ కుంభకోణానికి సంబంధించి హేమంత్ ప్రత్యక్ష ప్రమేయాన్ని నిరూపించలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దీంతో హేమంత్ సోరెన్ జైలు నుంచి విడుదలయ్యారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 5 నెలల జైలు జీవితం తర్వాత బయటకొచ్చారాయన. భూ కుంభకోణం కేసులో జనవరి 31న హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. 5 నెలలు బిర్సా ముండా జైల్లో ఉన్నారు సోరెన్.
జూలై 7న జరిగే పూరి జగన్నాథ రథయాత్రకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ యాత్ర ఏటా ఆషాఢ శుద్ధ తదియ రోజున జరుగుతుంది. ఈ రథయాత్రను చూసేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తూ ఉంటారు. ఒకేసారి ఒకే రోజున నవయవ్వన వేడుక, నేత్రోత్సవం, ఘోషయాత్ర నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. చివరిసారిగా 1971లో ఒకే రోజున 3 వేడుకలు జరిగాయి. 53 ఏళ్ల తర్వాత ఇది రిపీట్ అయింది. రథయాత్రకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో కురిసిన భారీ వర్షాలు పలు ప్రాంతాలను ముంచెత్తాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్డుపై నిండిన నీటిలో బీజేపీ నేత బోటు నడిపారు. ఆ ప్రభుత్వంపై మండిపడ్డారు. భారీ వర్షాలకు తూర్పు ఢిల్లీలోని వినోద్ నగర్ ప్రాంతం జలమయమైంది. దీంతో స్థానిక బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వినూత్నంగా నిరసన తెలిపారు. గాలిబోటును వర్షం నీటిలో నడిపారు. ఒక్క వర్షానికే దేశ రాజధాని ఢిల్లీ చిగురుటాకులా వణికిపోయింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కుండపోత వర్షం కురిసింది. ఎటు చూసినా రోడ్లు చెరువుల్ని తలపించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పార్లమెంటు చుట్టుపక్కల ప్రాంతాలు నీట మునిగాయి. ఎంపీలు సైతం పార్లమెంటుకు వెళ్లడానికి ఇబ్బంది పడ్డారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ను ఆయన అనుచరులు ఎత్తుకుని కారు ఎక్కించాల్సి వచ్చింది. పలు ప్రాంతాలు దీవుల్లా మారిపోయాయి. నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. గురువారం రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో ఢిల్లీలో దాదాపు 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా 24 గంటల్లో దాదాపు 23 సెంటీమీటర్ల వాన పడింది. 1936 తర్వాత జూన్ నెలలో 24 గంటల్లో ఈ స్థాయి వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. ఢిల్లీ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 1 పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా 6గురు గాయపడ్డారు. సంఘటనా స్థలిని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. కూలింది పాత భవనంలోని పైభాగమని, ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం కాదని అన్నారు రామ్మోహన్ నాయుడు. ప్రధాని మోదీ ప్రారంభించిన భవనం అవతలి వైపుందన్నారు. సంఘటనపై మంత్రిత్వ శాఖ, డీజీసీఏ విడివిడిగా దర్యాప్తు చేస్తుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఛత్తీస్గఢ్కు చెందిన సీనియర్ నాయకురాలు పూలోదేవి నేతం సభలో కళ్లు తిరిగి పడిపోయారు. నీట్ పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులంతా రాజ్యసభ చైర్మన్ వెల్లోకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. పూలోదేవి కళ్లు తిరిగి కింద పడిపోగానే సాటి సభ్యులు, రాజ్యసభ సిబ్బంది హుటాహుటిన ఆమెను అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమెతో పాటు మరికొందరు మహిళా ఎంపీలు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని రామ్ మనోహర లోహియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఉత్తర ఒడిశా తీరం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో శనివారం కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తారు వానలు పడతాయని పేర్కొంది. వర్షాలు ఎక్కువగా ఉండే జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.